వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఆలయాలకు పోటెత్తిన భక్తులు. బోధన్ చక్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. హోటల్ యజమానులు నాణ్యమైన విజయ డైరీ పాలనే వాడాలి. నిజామాబాద్ R&B గెస్ట్ హౌస్లో హోటల్ యజమానులతో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమావేశం. అంగరంగ వైభవంగా భీమ్గల్ లింబాద్రిగుట్ట జాతర. నిజామాబాద్ జిల్లా నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తజనం. గోదావరి హారతి నిర్వహించిన పండితులు. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త. సికింద్రాబాద్ నుంచి కొట్టాయం, కొచ్చికి 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు. మొన్నటి వరకు పైకి దూసుకుపోయిన బంగారం ధరలు నేడు అంతే స్పీడుతో తగ్గుతున్న బంగారం ధర. బంగారం ప్రియులకు మంచి అవకాశం. K6 జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే మాతో రాజకీయంగా తలపడాలి, కానీ పేదలకు కష్టం కలిగించొద్దు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. ఆర్మూర్లో అర్ధరాత్రి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు. బస్టాండ్, ఆసుపత్రులను తనిఖీ చేసి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే. కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి హల్చల్. పంట పొలాల్లో ఉన్న మహిళపై దాడి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాలకు తరలివచ్చి దీపాలు వెలిగించారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర్, శంభునిగుడి, సుభాష్ నగర్ శ్రీరామలయం, మార్కండేయ మందిర్ తదితర ఆలయాలకు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తులు క్యూ కట్టారు. దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక పౌర్ణమిన దీపాలు దానం చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటి రోజు. కార్తీక మాసం విశేషంగా స్నానానికి, జప తపాదులకు, పూజా విధానాలకు, దానాలకు ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. ఈ కార్తీక మాసంలో సూర్యోదయంకు పూర్వమే ఎవరైతే నదీ స్నానం ఆచరించి ఆ నదిలో దీపం వెలిగించి వదిలి అక్కడ తర్పణ కార్యక్రమాలు నిర్వహించుకొని అర్చకులకు దీపదానాలు, సాహిత్య దానాలు ఇచ్చినచో అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ చిన్న హోటల్ వ్యాపారులంతా విజయ డైరీ పాలనే ఉపయోగించాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని రోడ్డు మరియు భవనాల అతిథి గృహంలో స్టార్ హోటళ్ల యజమానులు మరియు ఇరానీ చాయ్ హోటల్ యజమానులతో వేరువేరుగా సమావేశాలను బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ అయిన విజయ డైరీ పాల ఉత్పత్తులు వాడాలని సూచించారు. విజయ డైరీ ప్రొడక్ట్స్ ను తప్పనిసరిగా వాడాలని చెప్పారు. గతం కంటే ఇప్పుడు విజయ డైరీ ఉత్పత్తుల్లో నాణ్యత పెంచడంతో పాటు వివిధ రకాల ఉత్పత్తులు పెంచడం జరిగిందని తెలిపారు. నాణ్యతలో ఎలాంటి కాంప్రమైజ్ కావడం లేదన్నారు. ఇతర ప్రొడక్ట్స్ నాణ్యత లేకుండా అమ్మడం వల్ల మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, అందుకోసమే విజయ డైరీ ప్రొడక్ట్స్ ను ఉపయోగించాలని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సూచించారు. ఇంకా ఈ సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, డీసీసీ మానల మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ హోటల్ వేణుమాల్ యజమాని మూడా వేణుగుప్తా, లహరి హోటల్ యజమాని తిరుపతి రెడ్డి, వంశీ హోటల్ మేనేజర్ బాపూజీ, మైనార్టీ హోటల్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. మనం గతంలో మన పిల్లలకు కానీ మనకు కానీ ఎటువంటి మిక్సింగ్ కానీ ఎటువంటి అడల్ట్రేషన్ పాలు తాగకుండా వేరే పాలు అడల్ట్రేషన్స్ వస్తున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మన పెద్దవాళ్ళు అక్కడి నుంచి విజయ్ డైరీ అని పెట్టారు. నేడు అధికంగా ప్యాకెట్ పాలు, నాసిరకం పాల వినియోగం వల్ల అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు.
బోధన్ పట్టణంలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో కౌన్సిలర్లతో మున్సిపల్ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్తీ పాల వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని అధ్యయనాల్లో వెల్లడైందని తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న విజయ డైరీలో నాణ్యమైన పాల వినియోగం కొనసాగుతుందని పేర్కొన్నారు. హోటళ్లలో సైతం విజయ పాలను వినియోగించాలని, ప్రజలు గృహాల్లో సైతం విజయ డైరీ పాలను వినియోగించి ఆరోగ్యాలతో ఉండాలని ఆయన కోరారు. విజయ డైరీ పాల వినియోగంపై ప్రజలకు అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పిసిసి డెలిగేట్ గంగా శంకర్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, మౌలాలి నుంచి కొట్టాయం, కొచ్చికి 26 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాచిగూడ టు కొట్టాయం రైలు నవంబర్ 17, 24 తేదీల్లో కాచిగూడ నుంచి ఆదివారం మధ్యాహ్నం 12:30 బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6:30 కొట్టాయం చేరుకుంటుంది. ఇది మల్కాజ్గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పెడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్, సేలం, ఈరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం, ఎట్టమనూర్ స్టేషన్ల మీదుగా కొట్టాయం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అవే స్టేషన్ల మీదుగా కాచిగూడకు చేరుతుంది. కాచిగూడ టు కొట్టాయం, కొట్టాయం టు కాచిగూడ నవంబర్ 18, 25 తేదీల్లో సోమవారం రాత్రి 8:50 కాచిగూడ నుంచి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 1 గంటకు కొట్టాయం చేరుతుంది. కాచిగూడ నుండి షాద్నగర్, జడ్చెల్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్, సేలం, ఈరోడ్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలవా, ఎర్నాకులం స్టేషన్ల మీదుగా గమ్యస్థానం చేరుతుంది. హైదరాబాద్ టు కొట్టాయం, కొట్టాయం టు హైదరాబాద్ ఈ నెల 19, 26 తేదీల్లో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి బుధవారం సాయంత్రం 4 గంటలకు కొట్టాయం చేరుతుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరి బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్, తాండూరు, సేరం, యాద్గిరి, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్, సేలం, ఈరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది. సికింద్రాబాద్ టు కొట్టాయం, కొట్టాయం టు సికింద్రాబాద్ నవంబర్ 16, 23, 30 తేదీల్లో ప్రతి శనివారం రాత్రి 9:45 కొట్టాయంలో బయలుదేరి సోమవారం రాత్రి 12:50 సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్లో ఈ రైలు నవంబర్ 22, 29 తేదీల్లో బయలుదేరుతుంది. సికింద్రాబాద్, మౌలాలి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్, సేలం, ఈరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం, ఎట్టమనూర్ స్టేషన్ల మీదుగా కొట్టాయం చేరుతుంది. నాందేడ్ టు కొల్లం, కొల్లం టు సికింద్రాబాద్ నవంబర్ 16, నాందేడ్లో నవంబర్ 18 కొట్టాయంలో బయలుదేరుతుంది. ఈ రైలు ముత్కేడ్, ధర్మాబాద్, బాసరా, నిజామాబాద్, కామారెడ్డి, అక్కన్నపేట్, మేడ్చల్, బొల్లారం, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్, తాండూర్, సేరం, యాద్గిరి, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్, సేలం, ఈరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అల్వా, ఎర్నాకులం టౌన్, ఎట్టమనూర్, కొట్టాయం, చెంగచేరి స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది. మౌలాలి టు కొల్లం, కొల్లం టు మౌలాలి ఈ నెల 23, 30 తేదీల్లో మౌలాలి నుంచి బయలుదేరుతుంది. కొల్లంలో నవంబర్ 25న బయలుదేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్, తాండూరు, సేరం, యాద్గిరి, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్, సేలం, ఈరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అల్వా, ఎర్నాకులం టౌన్, ఎట్టమనూర్, కొట్టాయం, చెంగచేరి స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే మాతో కొట్లాడు, రాజకీయంగా తలపడు, కానీ పేదలకు మాత్రం కష్టం కలిగించొద్దు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే మాతో కొట్లాడు, రాజకీయంగా తలపడు, కానీ పేదలకు మాత్రం కష్టం కలిగించొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. లగ్గచర్ల రైతులపై నమోదు చేసిన కేసులన్నీ రద్దు చేసి వెంటనే వారిని జైళ్ల నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. సంగారెడ్డి జైల్లో లగ్గచర్ల రైతులతో ములాఖాత్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ శివార్లలో ఫార్మాసిటీ కేసీఆర్ పెడితే రేవంత్ వాళ్ల కుటుంబ సభ్యుల కోసం మార్చారన్నారు. లగ్గచర్లతో పాటు సంగారెడ్డి జిల్లా న్యాల్గఢ్లో కూడా రైతులు పోరాటం చేస్తున్నారన్నారు. కేసీఆర్ మీకు అండగా ఉంటారని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు. ఈ ప్రభుత్వానికి తప్పకుండా పేదవాడి ఉసురు తగులుతుందని, 30-40 కిలోల బరువు లేని పిల్లలు కలెక్టర్పై హత్యాయత్నం చేశారని కేసులు పెట్టడానికి మనసు ఎలా ఒప్పింది రేవంత్ రెడ్డి అని
చేతనైతే మాతో కొట్లాడు, రాజకీయంగా మాతో తలపడు, పేదలకు కష్టం కలిగించొద్దు, ఈ కేసులన్నీ రద్దు చేసి రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. రైతులకు పేదలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. గర్భిణి అయిన జ్యోతిని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రేపు హాస్పిటల్కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయిస్తుంది. పేద వర్గాలకు అండగా నిలబడ్డమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలో కొనసాగుతున్న బాపూజీ వచనాలయం భవన నిర్మాణ పనులను మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. సుమారు 7 దశాబ్దాలుగా పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న యువతీ యువకులకు నగరవాసులకు వచనాలయం సేవలు అందాయని, నూతన భవన నిర్మాణ పనులు చేపట్టడం అభినందనీయమని ఆయన అన్నారు. తన వంతుగా నిర్మాణ పనుల కోసం 10 లక్షల రూపాయలు అందజేస్తానని అన్నారు. ఈ సందర్భంగా బాపూజీ వచనాలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, బాపూజీ వచనాలయ కమిటీ చైర్మన్ భక్తవత్సలం, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, కోశాధికారి గంగాధర్రావు, కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ, మీసాల సుధాకర్ రావు, బోగా అశోక్, మహిపాల్ రెడ్డి, లక్కం రెడ్డి, ప్రతాప్ రుద్ర, దిలీప్ పవార్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఎందుకు చెప్తా ఉన్నారంటే మన విద్యార్థులకు కానీ మనం కానీ కొన్ని చదువుకోవడానికి సౌకర్యాలు పెంచి నాలెడ్జ్ పెంచుకోవడం కానీ ఏజ్డ్ పర్సన్స్కి వచ్చి కూర్చుంటే వాళ్ళు కూడా టైం పాస్ చేసుకోవడానికి కొన్ని పేపర్స్ కానీ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మరి ఢిల్లీ గారికి వాళ్ళతో సభ్యులకు, కమిటీ మెంబర్స్కు, వైస్ చైర్మన్లకు నేను అందరికీ అభినందనలు చెప్తా ఉన్నాను. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గురువారం అర్ధరాత్రి ఆర్మూర్ బస్టాండ్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్లో ప్రయాణికుల సమస్యలను తెలుసుకున్నారు. ఆసుపత్రిలో జనరల్, ప్రసూతి వార్డుల్లో రోగులతో మాట్లాడారు. ఆసుపత్రి సిబ్బంది రిజిస్టర్ను ఆయన పరిశీలించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించాలని సూచించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుణ్యక్షేత్రం వద్ద కార్తీక శోభ సంతరించుకుంది. భక్తులు పోటెత్తారు. రెంజల్ మండలంలోని హరిద్ర, మంజీరా, గోదావరి అనే 3 నదుల కలయికతో ఏర్పడ్డ త్రివేణి సంగమం. ఇది కందకుర్తి గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉంది. ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తులు గ్రామంలోని బస్టాండ్ నుండి కాలినడకన వస్తూ ఉంటారు. మరికొంతమంది భక్తులు వాహనాలు, ద్విచక్ర వాహనాలపై గంగాదేవిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. శుక్రవారం కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. నదీ జలాలతో స్నానాలు ఆచరించి ఇక్కడి గుళ్ళు, గోపురాలు దర్శించుకుని వెళ్తూ ఉంటారు. తెలంగాణలో తొలి ప్రదేశం కందకుర్తి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. అందుకే కార్తీక పౌర్ణమి రోజు జిల్లాకు నలుమూలల నుండి కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు అత్యధిక సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. కుల మతాలకు అతీతంగా మొక్కులు తీర్చుకుంటారు. పారుతున్న జలాల్లో దీపాలను వదిలిపెడతారు. ఘాట్లలో ఉసిరి కొమ్మలు, పూలు, హారతి కర్పూరంతో దీపాలు వెలిగించి పెద్ద ఎత్తున పూజలు చేపడతారు. జనం 5 గంటల నుండి గుళ్ళు, గోపురాలు దర్శించుకొని వెళ్లేవారు వెళ్తూ ఉంటారు, వచ్చేవారు వస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో గోదావరి హారతి జిల్లా కమిటీ సభ్యులు రజ తిరుపతి, సీతారాం, త్యాగి మహారాజ్, రమేష్, గోవింద్ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి భారతీయులందరూ కూడా సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తూ ప్రపంచానికి ఒక శాంతి, ఒక చక్కని మార్గదర్శనాన్ని అందిస్తున్నటువంటి సనాతన ధర్మము ఈరోజు ఈ పవిత్రమైనటువంటి ఆచారం ఏదైతే ఉందో ఇది పరంపరగా కొనసాగుతున్నటువంటి ఆచారమే. అంటే దీంట్లో భాగంగా కనుక చూసినట్లయితే కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి కూడా నేటి కూడా హిందూ సమాజంలో ఈ పరంపరకి ఎక్కడ కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా సమాజము ప్రతి సంవత్సరంలో జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా సాంప్రదాయంగా. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి తీరం భక్తజన సంద్రంగా మారి శివనామ స్మరణ మారుమోగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శైవ క్షేత్రాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. తీరొక్క పూజలతో భక్తజనులు ఉపవాస దీక్షలతో పరమశివుణ్ణి ఆరాధిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి తీరం భక్తజన సంద్రంగా మారింది. వేకువజాము నుంచే పుణ్య స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి గంగమ్మకు పూజలు చేస్తూ హారతులిస్తున్నారు. తీరం వెంబడి ఉన్న ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఉపవాస దీక్షలతో పరమశివుణ్ణి ఆరాధిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 170 కిలోమీటర్ల దూరం గోదావరి ప్రవహిస్తోంది. గోదావరి తీరం వెంబడి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, ధర్మపురి, కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయం, మంతని గౌతమేశ్వరాలయం, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాల సమీపంలో ప్రవహించే నదిలో భక్తులు పుణ్య స్నానాలు చేసి స్వామివార్లకు పూజలు నిర్వహిస్తున్నారు. గోదావరి నది ప్రవాహం వెంట ఉన్న గ్రామాలు, ప్రాంతాల్లో
కార్తీక స్నానాలు చేయడం అనాదిగా వస్తోంది. ప్రధానంగా వాల్గొండ రామలింగేశ్వర స్వామి ఆలయం, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయం, మంతని గౌతమేశ్వర ఆలయం, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. గోదావరిలో పుణ్య స్నానం ఆచరించి దీపాలు వెలిగించి గంగమ్మకు పూజలు చేస్తూ హారతులిస్తున్నారు. కరీంనగర్ రామ్నగర్లోని రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల ఇళ్లలో తులసి మాతకు ఉసిరి చెట్టుకు కళ్యాణం చేసి 365 ఒత్తులతో దీపం వెలిగించారు. కొందరు లక్ష్మీ పూజ, కార్తీక వ్రతం చేసి భక్తితో శివకేశవులను ఆరాధిస్తున్నారు. తులసి చెట్టు వద్ద అఖండ దీపారాధన చేసి శివకేశవులను దర్శించుకుంటే అనంత పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. కార్తీక మాసే దక్షిణాయనే సంపూర్ణ దీప దర్శనార్థం యజమానస్య గోత్రో భవతి. రుద్రాయ నీలకంఠాయ మూర్తింజే సర్వేశ్వరాయ దాసి వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఆల్ ఇండియా నెంబర్ 1 డీలర్ వరుణ్ మోటార్స్ లో న్యూ డాజ్లింగ్ డిజైర్ కార్ ను గురువారం నగర మేయర్ దన్ను నీతు కిరణ్ ఆవిష్కరించారు. మొదటి 3 కార్లను నీరడి గంగరాజు, వివేక్ మారుతిలకు అందజేశారు. డిజైర్ ఒక ఐకాన్ బ్రాండ్ అని, ఇప్పటివరకు 27 లక్షలకు పైగా సంతోషకరమైన కస్టమర్ల ప్రేమను డిజైర్ పొందిందని వరుణ్ మోటార్స్ జనరల్ మేనేజర్ ఎన్వి రమణాగుప్తా తెలిపారు. కొత్త 4th జనరేషన్ డిజైర్ సరికొత్త జైజ్ ఇంజన్ తో వస్తుందని, వివిధ వేరియంట్లలో సిఎన్జి మైలేజీని, సరికొత్త ఫ్యూచర్స్ తో ఈ వాహనం నేటి తరానికి అనుగుణంగా రూపొందించడం జరిగిందన్నారు. ఎల్ఈడి క్రిస్టల్ విజన్ హెడ్ ల్యాంప్స్, 6 ఎయిర్ బ్యాగ్స్, స్మార్ట్ ప్లే, ప్రో ప్లస్, కొత్త సస్పెన్షన్ సెటప్, వైర్లెస్ ఛార్జర్, ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ కలిగి ఉన్న ఈ వాహనం ప్రారంభ ధర 6,78,000 నుంచి 9,68,000 వరకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం ఎండల సుమన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. శుభ సాయంత్రం నిజామాబాద్ ప్రజలందరికీ శుభ సాయంత్రం. ఈరోజు వరుణ్ మోటార్స్ వినాయక్ నగర్ అందు ది న్యూ డిజైర్, ద డాజ్లింగ్ డిజైర్ని మన జిల్లా మేయర్ అయిన నీతు కిరణ్ గారి చేతుల మీదుగా ఈరోజు సాయంత్రం ఇనాగ్రేషన్ చేయబడింది. ఈ యొక్క న్యూ డాజ్లింగ్ డిజైర్ 4th జనరేషన్ కారు. దీని యొక్క కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. పంట పొలాల్లో మహిళపై దాడి చేసింది. గాయపడ్డ మహిళ హుజురాబాద్ ఆసుపత్రిలో కోలుకుంటోంది. ఎలుగుబంటి సంచారంతో హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పత్తి ఏరుతున్న మహిళ గంగాధరి వనమ్మపై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అరుపులు, కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని కర్రలు చేతబూని ఎలుగుబంటిని తరిమి కొట్టారు. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా ఫారెస్ట్ సిబ్బంది, గ్రామస్తులు వెతకగా ఎలుగుబంటి ఆచూకీ లభించలేదు. ఎలుగుబంటి సంచారాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా వెళ్లొద్దని కోరారు. జనావాసాల్లోకి ఎలుగుబంటి వస్తే వెంటనే సమాచారం ఇస్తే పట్టుకొని ఫారెస్ట్ లో వదిలిపెడతామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. రేంజ్ ఆఫీసర్ ఈరోజు కాట్రపల్లి గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు మేము ఈ కాట్రపల్లి విలేజ్ చివరికి రావడం జరిగింది. అక్కడ ఒక ఎలుగుబంటి మధ్యాహ్న సమయంలో ఒక లేడీని అటాక్ చేసింది. ఆమె ఇప్పుడు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ సిబ్బందితో సహా పోలీస్ డిపార్ట్మెంటు, అందరం విలేజర్స్ అందరు కలిసి మేము ఇక్కడ ఊరు చివరికి రావడం జరిగింది. అక్కడ మేము ఒక మొక్కజొన్న తోటలో అది చూసాము, అది కూడా పారిపోయింది. మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, సూచనలు ఏంటంటే గ్రామస్తులందరూ కూడా కొంచెం కేర్గా ఉండండి, గుంపుగా మాత్రమే వెళ్ళండి, సింగిల్గా వెళ్ళొద్దు, ఎందుకంటే ఇట్లాంటి అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బోధన్ పట్టణంలోని ఉర్దూగర్ అధ్యక్షులుగా లియాఖత్ హుస్సేన్ను నియమించారు. ఉర్దూగర్ నూతన కమిటీని బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. నూతన కార్యవర్గం నియామక పత్రాన్ని ఎమ్మెల్యే తన చేతుల మీదుగా అధ్యక్షుడికి అందజేశారు. కమిటీ కార్యదర్శిగా ఖుర్షీద్ హుస్సేన్ను నియమించారు. కన్వీనర్గా బోధన్ తహసీల్దార్ వ్యవహరిస్తారు. ఉపాధ్యక్షుడిగా షేక్ వాజిద్, సభ్యులుగా ఆజిజ్ హుస్సేన్, నసీర్ అలీ, సిరాజుద్దీన్, సహారా బేగంను నియమిస్తూ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, మున్సిపల్ చైర్పర్సన్ పద్మా శరత్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గౌసుద్దీన్ తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలాల్లోని గ్రామాల్లో ప్రజలు కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుండి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.
ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, లక్ష్మీనారాయణ స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించి దీపదానం చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున నవనాథ సిద్ధుల గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు ఆర్మూర్ ప్రఖ్యాతిగాంచిన సిద్ధుల గుట్టకు గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుందన్నారు. కార్తీక మాసంలో దీపదానం దీపోత్సవం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుందని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు అంతే స్పీడ్తో కిందకు దిగొస్తున్నాయి. అంతర్జాతీయంగా దేశీయంగా కొనుగోళ్ల డిమాండ్ పడిపోవడంతో ధరలు మరింత తగ్గాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం పుత్తడి ధర 700 రూపాయలు దిగొచ్చి 77,000 స్థాయికి చేరుకుంది. అంతకుముందు ఇది 77,750 రూపాయలుగా ఉంది. ఇటు హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,200 రూపాయలు దిగి 75,650కి తగ్గింది. అలాగే 22 క్యారెట్ల ధర 1,100 తగ్గి 70,000 దిగువకు పడిపోయింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి 69,350గా నమోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోలు పూర్తిగా నిలిచిపోవడంతో కిలో వెండి రూపాయలు 2,310 రూపాయలు తగ్గి 90,190కి పరిమితమైంది. హైదరాబాద్లో కిలో వెండి 2,000 రూపాయలు తగ్గి 99,000గా నమోదైంది. ఫ్యూచర్ ట్రేడ్ మార్కెట్లో డిసెంబర్ డెలివరీకి గాను బంగారం ధర 800 రూపాయలు తగ్గి 73,678కి చేరుకుంది. అమెరికా ధరల సూచీ గణాంకాలు విడుదల కావడంతో డాలర్కు అనూహ్యంగా డిమాండ్ నెలకొందని, అలాగే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలుండడం కూడా బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు. గోల్డ్ ఫ్యూచర్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 29.10 డాలర్లు తగ్గి 2 నెలల కనిష్ట స్థాయి 2,557.40 డాలర్లకు పడిపోయింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర ఆలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర ఆలయానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక మాసంలో పూజలు చేస్తే శివకేశవుల ఆశీస్సులు లభిస్తాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందరం పూజలు చేసుకుంటూ భగవంతుని ప్రార్థన చేస్తూ చాలామంది నాన్ వెజ్ ఉన్నాయని వెజిటేరియన్ వచ్చేసి చేస్తూ ఉంటున్నారు. ఈరోజు మేము దానిలో కార్తీక మాసం దృష్టి పెట్టుకొని శివాలయానికి వచ్చి శివుడి గారి దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. నేను ఆ శివుడికి ప్రార్థించాను, రైతులందరూ బాగుండాలి, పిల్లలందరూ విద్యావంతులు కావాలి, నా స్కూల్ కాలేజీ వాళ్ళు కానీ. భీమ్గల్ లింబాద్రిగుట్ట నింబాచల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథోత్సవ వేడుకలు, జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భీమ్గల్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా కార్తీక మాసంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ జాతర రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా నుంచే కాక చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఈ జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. నగరంలోని గాజుల్పేట్లోని గురుద్వారాలో గురునానక్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. నగరంలోని గాజుల్పేట్లో గల గురుద్వారాలో గురునానక్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కు మతస్థులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గురు గ్రంథ పఠనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా పూలతో ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో జస్పాల్ సింగ్, హర్విందర్ సింగ్, బల్విందర్ సింగ్, రీతూ సింగ్ పెద్ద ఎత్తున సిక్కులు హాజరయ్యారు. महान सदगुरु सिखों के पहले जो गुरु थे, जो गुरु है और गुरु रहेंगे, वो तन 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 साहिब श्री गुरु नानक देव जी महाराज, जिनका आगमन 1469 को हुआ था और आज जो 2024 में हम ये गुरुपुरब मना रहे हैं, इस गुरुपुरब को 555वें साल हो चुके हैं। सो ये जो प्रोग्राम है निज़ामाबाद से काफ़ी सालों से मनाया जा रहा है और इस साल भी बड़ी खुशियों से मनाया गया है, मनाया जाएगा, क्योंकि हर साल इस तरह होता है कि हर महीने, इस साल भी हर महीने लगातार
खास करके कत्तक के महीने में जो महाराजा गुरुपुरब होता है उस महीने में सवेरे जो भजन होता है। తడ్పాకల్ గ్రామంలోని శ్రీ రామాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయని ప్రధాన అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి పవిత్ర గోదావరి నదిలో గంగా స్నానాలు ఆచరించి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని చెప్పారు. అలాగే మహిళలు దీపదానం చేశారు. కార్తీక పౌర్ణమి ఎంతో విశేషమైందని, ఉసిరికాయలు దక్షిణతో దానం చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని అర్చకులు తిరునగరి కృష్ణస్వామి వివరించారు. కార్తీక మాసంలో తమ శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయం సంధ్యా సమయంలో శివకేశవుల ఆలయాలు దీపారాధన చేసి జాగరం చేసి తమ శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేస్తే సర్వసుఖాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం నమామ్యం. భగవద్బంధులారా, ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి రోజున శుక్రవారం గౌరవతో జనాలు విశేషంగా పాల్గొన్నారు. స్వామివారికి దీప నైవేద్యం జరిగిన తర్వాత దీపదహనాలు భక్తులు విష్ణు పాల్గొని గ్రామాలకు దీపదహనాలు చేశారు. ఈ కార్తీక మాసంలో కూడా ఒకటి వృషభం అంటే వృషభం అంటే వెండి మీద వృషభాన్ని తీసి దాన్ని తీపించిన గోదన వదిలేయాలి. వేల్పూర్ మండలంలోని మోతే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడలు ఘనంగా ముగిశాయి. వేల్పూర్ మండలంలోని మోతే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 3 రోజుల పాటు జరిగిన ఎస్జీఎఫ్ 68వ మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ రేణుక, క్రీడల కన్వీనర్ వైద్య గణేష్, క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్, పిఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శులు దేవనంద్ నరసింహరావు, సీనియర్ పీడీ మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగిన అంతర్ పాఠశాలల క్రీడల్లో జెడ్పీహెచ్ఎస్ వేల్పూర్ విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్షిప్ 10 ప్రైజ్ మెమోంటోలతో ఛాంపియన్షిప్ కైవసం చేసుకోగా 2వ స్థానంలో జెడ్పీహెచ్ఎస్ పచ్చల నడుకుడ నిలిచింది. ఈ సందర్భంగా మోతే గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, క్రీడల కన్వీనర్ వైద్య గణేష్ మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగిన క్రీడోత్సవాలకు సహకరించినటువంటి వివిధ పాఠశాలల నుండి వచ్చిన ఫిజికల్ డైరెక్టర్లకు, క్రీడలు నిర్వహించడానికి సహకరించిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు, నిర్వహణదాతలు శ్వేతాసన యూపీఎస్ పాఠశాల ప్రిన్సిపల్ ఊరడి నవీన్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డొల్లా రాజేశ్వర్ విరాళాలు అందించిన ప్రతి ఒక్క దాతకు పేరు పేరున కృతజ్ఞతలు అని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ రాష్ట్రంలో మొదటి వరుసలో ఉంటుందని పీఆర్టీయూ నాయకులు దేవానంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఎంఈఓ రేణుక, క్రీడల కన్వీనర్ మోతే ప్రధానోపాధ్యాయులు వాద్య గణేష్, క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్ కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డొల్లా రాజేశ్వర్, పచ్చల నడుకుడ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్, వేల్పూర్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాజన్న, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు చరణ్, అంగ్సాపూర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, శ్వేతాసన యూపీఎస్ ప్రిన్సిపల్ నవీన్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, దాతలు, గ్రామ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతనంగా నియమించబడ్డ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ నిజామాబాద్ నూడా చైర్మన్ కేశవేలును నిజామాబాద్ నగరంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఏర్గట్ల కాంగ్రెస్ నాయకులు ఇటీవల ఉన్నత పదవులు చేపట్టినందుకు గాను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గడుగు గంగాధర్ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నూడా అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని కేశవేను తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోళ్ల శివకుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగారెడ్డి, చిన్న సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల సాయిబాబా దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయినాథునికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం అఖండ హారతి, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక మాసం ప్రత్యేకత గురించి ఆలయ అర్చకులు శివపురం వినయ్ శర్మ మాట్లాడుతూ ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసమని, కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజని, ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినమని అన్నారు. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్లిన మర్నాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇక ఆ రోజు నుంచి కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు సాయం వేళ దీపాలు వెలిగించి సంరంభం చేస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ నెలంతా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తారు. దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు
బకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. మోర్తాడ్ మండల కేంద్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వయంభూలింగం శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు వేకువజాము నుండే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి విశిష్టతను దేవాలయ అర్చకులు భక్తులకు వివరించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళా భక్తులు దీపదానం చేశారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జక్కం అశోక్, వైస్ ప్రెసిడెంట్ నూతుల రాజేందర్, కోశాధికారి అశోక్, సెక్రటరీ రాజ్ విఠల్, జాయింట్ సెక్రటరీ రాజేశ్వర్, చెక్ పవర్ పృథ్వీరాజ్, హరీష్ గౌడ్, వేద పండితులు ఆదిత్య, జ్ఞాన్ శర్మ, గీతమ్మ, వసుంధర భక్తులు తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్మల్ జిల్లా భైన్సాకు చేరుకున్నారు. నిర్మల్ జిల్లా బైన్సా కేంద్రంలో మహారాష్ట్ర శాసనసభ ఎలక్షన్ ప్రచారం ముగించుకుని ఈ రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బైన్సా వచ్చారు. మంత్రి ముతోల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గౌబోస్లే నారాయణరావు పటేల్ తన గృహంలో మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానం చేశారు. అనంతరం పటేల్ నివాసంలో టీ బ్రేక్ చేశారు. మరియు మంత్రి చేతుల మీదుగా 6 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్లను 12 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మరియు మాజీ శాసనసభ్యులు భోస్లే నారాయణరావు పటేల్ ఇటీవల బంధువు చనిపోవడంతో మీటింగ్కు హాజరు కాలేనని, మన కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరైతారని మంత్రితో మర్యాదపూర్వకంగా కోరిన మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భోస్లే నారాయణరావు పటేల్ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, స్థానిక సంస్థలు డీసీడీఓ రజిత, జిల్లా ప్రత్యేక అధికారి పద్మ, సిపిఓ రాజారాం, డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ శ్రీపతి, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, టీఎన్జీఓ అధ్యక్షులు నారాయణ, వెంకటరెడ్డి, టీజీఓ సెక్రటరీ సాయిరెడ్డి, గిరిజన శాఖ సిబ్బంది, గిరిజన నాయకులు హాజరయ్యారు. ముప్కల్ కృష్ణవేణి హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముప్కల్ మండల కేంద్రంలోని కృష్ణవేణి హైస్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు, పోలీసు శాఖ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న తొగర్ల సురేష్ ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో చదువుల పట్ల, సాంస్కృతికం పట్ల, క్రీడల పట్ల సెలవు దినాల్లో ఇంటి వద్ద తల్లిదండ్రులకు సహాయం చేస్తున్న విద్యార్థులను ఎంపిక చేసి వారిని సన్మానించి మెమోంటోలను అందజేయడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ కోట ప్రవీణ్ కుమార్ తెలిపారు. అనంతరం కృష్ణవేణి పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించి విద్యార్థులే ఉపాధ్యాయులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ వేషధారణతో వచ్చి తరగతులను బోధించిన విద్యార్థులను ప్రశంసిస్తూ వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రవీణ్, వైస్ ప్రిన్సిపాల్ చవాన్ రాజేందర్ మాట్లాడుతూ విద్యార్థులకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ బాల్యం నుండి మొదలు మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినంత వరకు బాల్యం, విద్య, కృషిని, పట్టుదల, వారికి పిల్లల పట్ల ఉన్న ప్రేమను, దేశంపై ఉన్న గొప్పతనాన్ని, దేశభక్తిని విద్యార్థులకు తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ చవన్, రాజేందర్, డైరెక్టర్లు రాజేందర్, నర్సయ్య, ఎస్ఐ తొగర్ల సురేష్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొమ్ముల నర్సయ్య, విద్యాసాగర్, ముస్కు రాజేశ్వర్, క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మతోన్మాద విద్వేష శక్తుల నుండి తెలంగాణను రక్షించుకుందాం, శ్రామికుల ఐక్యతను బలోపేతం చేద్దాం అని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో ప్రజాపంత పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి దేవరం, సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ ముత్తన్నలు మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల అనంతరం తెలంగాణలో ప్రజల మధ్య మతపరమైన విభేదాలు పెంచేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ నిత్యావసర ధరలతో, నిరుద్యోగంతో ప్రజలు సతమతమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం, భావ ప్రకటన రోజురోజుకు పతనమయ్యాయని, పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయాయని, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రల ద్వారా చిచ్చులు పడుతూ పబ్బం గడుపుకుంటుందని పేర్కొన్నారు. నిజామాబాద్లోని ప్రెస్ క్లబ్లో 17వ తేదీన 10 కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెమినార్కు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నరేందర్, రాజన్న, అనిల్ శ్రీను, మనోజ్, రవి తదితరులు పాల్గొన్నారు. తిండి లేక చనిపోతున్న మెజార్టీ హిందువుల గురించి మాట్లాడట్లేదు. అదేవిధంగా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న హిందువుల మీద వాళ్ళు మాట్లాడట్లేదు. కాబట్టి వాళ్ళు విభజించి పరిపాలించే విధంగా
ఓన్లీ మతాన్ని మాత్రమే ఎవరు తీసుకుంటున్నారు తప్ప ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. కాబట్టి ప్రజల సమస్యలు జిల్లా ప్రజలు కార్తీక పౌర్ణమిని వైభవంగా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. శుక్రవారం కార్తీక పూజలు, దీపారాధనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉసిరి దీపాలు వెలిగించి పూజలు చేయనున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పూజా సామాగ్రి కొనుగోళ్లతో శుక్రవారం ఉదయం మార్కెట్లో సందడిగా మారింది. జిల్లా నలుమూలల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి పూజా సామాగ్రితో పాటు చెరుకు గన్నెలు, అరటి ఆకులు, బంతిపూలు, పూజకు కావలసిన పూలు, ఉసిరి వంటి వస్తువులను కొనుగోలు చేశారు. ఈ మధ్య కాలంలో పండితులు ఉసిరికాయ ఉన్న కొమ్మకే పూజ చేయాలని చెప్పడంతో ఉసిరి కొమ్మకు డిమాండ్ పెరిగింది. నిన్న మొన్నటి వరకు 20 రూపాయలు ఉన్న కొమ్మలు 50 రూపాయలు, 100 రూపాయలకు అమ్మకాలు జరిగాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన మార్కెట్ అయిన గాంధీ చౌక్, వీక్లీ మార్కెట్, రైల్వే స్టేషన్, హనుమాన్ జంక్షన్, మల్టీప్లెక్స్ చౌరస్తా, గోల్ హనుమాన్ చౌరస్తా, కంటేశ్వర్ బైపాస్ రోడ్ తదితర ప్రాంతాల్లో కొనుగోళ్లతో రద్దీగా మారింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. అర్సపల్లి మాజీ కార్పొరేటర్ వెంకటేష్ కూతురు శ్రావ్య జన్మదినం సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో గల ఎస్సీ కాలనీలో కాలనీవాసులకు దుప్పట్లను పంపిణీ చేశారు. మరికొన్ని మండలాల వార్తలు. పెద్దపల్లి జిల్లా రామగుండం కృష్ణానగర్లో భూ వివాదం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. శివకేశవ టెంపుల్ ట్రస్టుకు చెందిన భూమిలో గుడి నిర్మాణాన్ని డిప్యూటీ మేయర్ అభిషేక్ రావుతో పాటు దేవాలయ ట్రస్ట్ సభ్యులు యత్నించారు. సమీపంలో ఉండే కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ ఆ భూమి తమదేనని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. డిప్యూటీ మేయర్పై శ్రీనివాస్ పెట్రోల్ పోశాడు. టెంపుల్ కమిటీ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. పెట్రోల్ పోసి హత్య యత్నానికి పాల్పడ్డాడని శ్రీనివాస్ పై ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శివకేశవ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ ఒక 2 గుంటల భూమి ఉన్నది. అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ నిమిత్తము ఒక ట్రస్ట్గా ఏర్పడి వాళ్ళు అక్కడ తీసుకున్నారు. దానికి నైబర్గా ఉన్నటువంటి ప్లాట్ ఓనరు శ్రీనివాస్, అతని ప్లాట్ కూడా అక్కడ ఉన్నది. అది 4 గుంటల భూమి. అక్కడ అతను కన్స్ట్రక్షన్ చేస్తే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తే ఆ టెంపుల్ యొక్క నీడ ఆ ప్లాట్ మీద పడి ఆ ఇంట్లో పడితే వాళ్ళకు కూడా బాగా మంచి జరగదన్న ఉద్దేశంతో టెంపుల్ కమిటీ వాళ్ళకు ఇక్కడ టెంపుల్ కట్టద్దని చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళ ఇరువురికి సంభాషణ పెరిగి గొడవలాగా జరిగింది. వెంటనే 100 డైల్ చేసుకోవడం, మా పోలీస్ అక్కడికి చేరుకోవడం, వాళ్ళకు ఆపి మళ్ళీ దీని గురించి ఎంక్వైరీ చేసినాము. 2024 మహారాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాడు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ రావు చవాన్ కూతురు బోకర్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి అడ్వకేట్ శ్రీజయ చవాన్ ప్రచార నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలజ్ గ్రామానికి విచ్చేస్తున్న సందర్భంగా ప్రత్యేక హెలిప్యాడ్ నిర్మాణంతో పాటు ఆలయ ప్రాంగణంలో సభ కోసం అన్ని రకాల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర ఆలయంలో శుక్రవారం శ్రీ రుక్మిణి పాండురంగ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో పండరీపూర్ సాంప్రదాయాన్ని అనుసరించి గత నెల రోజులుగా ఆలయ అర్చకులు రామశర్మ కులకర్ణి, పవన్ శర్మ ఆధ్వర్యంలో కాకడ హారతి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున భక్తులు ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకుంటున్నారు. రేపు ముగింపు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు చిద్ర వీరేశం తెలిపారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. దేవాలయంలో గత మనకు 25-30 సంవత్సరాల నుంచి ఈ కాకడ ఆర్దని పండర్పూర్ సాంప్రదాయ ప్రకారం నడుస్తుంది. కాబట్టి ఈ కాకడ ఆర్తి అనేది మనకు ఈ రోజుకు 30 రోజులు కాకడ ఆర్తి. తర్వాత వేల్పూర్ మండలంలోని మోతే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ఎస్జీఎఫ్ 68వ అంతర పాఠశాలల క్రీడోత్సవాలను 3 రోజుల పాటు K6 NCN న్యూస్ ఛానల్ వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడల కన్వీనర్ గెజిటర్ ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్ కుమార్, GTPL యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తూ K6 NCN వేల్పూర్ రిపోర్టర్ SM ప్రభును శాలువా పూలమాలలతో సన్మానించి మెమోంటోను అందజేశారు. మండలంలో ఏ కార్యక్రమంలో జరిగిన K6 NCN న్యూస్ కవరేజ్ చేయడంలో మిత్రులు SM ప్రభు ముందుంటారని ఆయన అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సభ్యులకు అందరికీ, క్రీడాకారులందరికీ కూడా మరి నా యొక్క క్రీడాభివందనాలు. నిజంగా గత 5 సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్స్, మండల్ లెవెల్ టోర్నమెంట్స్ అనేటివి నిజంగా జరగలేదు. ఎందుకంటే కారణాలు అందరూ తెలుసు. మరి ఈ
మండల్ లెవెల్ టోర్నమెంట్ జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలలో ఉన్నటువంటి ప్రతిభను బయట తీయడానికి, వాళ్ళ లోపల ఉన్నటువంటి టాలెంట్ను బయటకు రావడానికి ఇట్లాంటి కార్యక్రమాలు నిజంగా జరపాలి సార్. ఉపాధ్యాయులు కూడా, హెడ్ మాస్టర్లు కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివార్లో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం మామిడిపల్లి యానంగుట్ట సమీపంలో ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో బైక్పై వెళ్తున్న వర్ణి మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన యువకుడు సాయి కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఆలయాలకు పోటెత్తిన భక్తులు. బోధన్ చక్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. హోటల్ యజమానులు నాణ్యమైన విజయ డైరీ పాలనే వాడాలి. నిజామాబాద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో హోటల్ యజమానులతో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమావేశం. అంగరంగ వైభవంగా భీమ్గల్ లింబాద్రిగుట్ట జాతర. నిజామాబాద్ జిల్లా నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తజనం. గోదావరి హారతి నిర్వహించిన పండితులు. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త. సికింద్రాబాద్ నుంచి కొట్టాయం, కొచ్చికి 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు. మొన్నటి వరకు పైకి దూసుకుపోయిన బంగారం ధరలు నేడు అంతే స్పీడుతో తగ్గుతున్న బంగారం ధర. బంగారం ప్రియులకు మంచి అవకాశం. K6 GTPL స్పెషల్ ఫోకస్. సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే మాతో రాజకీయంగా తలపడాలి, కానీ పేదలకు కష్టం కలిగించొద్దు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. ఆర్మూర్లో అర్ధరాత్రి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు. బస్టాండ్, ఆసుపత్రులను తనిఖీ చేసి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే. కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి హల్చల్. పంట పొలాల్లో ఉన్న మహిళపై దాడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.